గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, మనందరి అభిమానం చూరకొన్న నటుడు, ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర సహాయ మంత్రి, నాకు మంచి మిత్రులు శ్రీనివాసవరం గారికి, ఇంకా వేదిక ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అమాత్యులు కందుల దుర్గేష్ గారికి, వేదికను అలంకరించిన ఇతర నా సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, అందరికన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు, వీర మహిళలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ స్కీమ్కి మరి గతంలో కూడా చిత్తశుద్ధి లేకుండా ఇలాగే ఒక శంకుస్థాపన లాంటిది చేయటం జరిగింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి ప్రధాన సమస్య తాగునీరు, ఈ తాగునీటి సమస్య మీద ప్రత్యేకంగా దృష్టి సారించి 2 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా ఇంటింటికి హర్ ఘర్ జల్ అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని మనకిక్కడ 50-50 భాగస్వామ్యంలో నిధుల కొరత కాస్తో కోస్తో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం తాగునీరు అందివ్వాలనే ఒక పవిత్ర ఆశయంతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ మంచి ఆలోచన కూడా ఆయనకే వ్యక్తిగతంగా వచ్చిన ఆలోచనని నేను భావిస్తున్నా. ఎందుకంటే చరిత్ర మర్చిపోయిన డొక్కా సీతమ్మ గారిని కానీ, ఇంకా దామోదరం సంజయ్ గారు, వీరందరినీ కూడా తిరిగి జనబాహుల్యంలో ప్రజలందరూ గుర్తుంచుకునేలాగా ఎవరికి వాళ్ళ పేరే, వాళ్ళ తండ్రి గారి పేరే పెట్టుకోవాలనుకున్న ఈ రోజుల్లో సమాజంలో గొప్పవారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలనే ఒక చక్కటి ఆలోచనతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జలధార, ఈ జీవధార కార్యక్రమం శంకుస్థాపనలో వారితో పాటు కలిసి పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తూ, ఈ స్కీమ్లో బిగ్గెస్ట్ బెనిఫిషియరీ నా నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం. చేపల చెరువుల వలన చుట్టూ మరి గోదావరి ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంతో ఈ ప్రాంత వాసులకి, మా ప్రాంత వాసులకి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం ఖచ్చితంగా అవుతుంది. సర్ ఆర్థర్ కాటన్ని ఎలాగా మన గోదావరి జనం గుర్తుపెట్టుకుంటారో అలాగే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఎన్నటికీ మర్చిపోం, గుర్తుపెట్టుకుంటామని చెప్పి ప్రజలందరి తరఫున ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. ధన్యవాదాలు సార్. మరి తదుపరి గౌరవనీయులు ఎల్లప్పుడూ